రోజుకో మలుపు తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు. దీనిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ అనేది సంచలనంగా మారుతున్నాయి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది వివరణ ఇవ్వగా ఆ ఇద్దరు మాత్రం ఇంకాస్త టైం అడిగినట్టు తెలుస్తుంది. వారిలో ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాగా ఇంకొకరు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సింగ్. ఆ 8 మంది ఎమ్మెల్యేలు కూడా తాము పార్టీ మారలేదని తేల్చి చెప్పారు. తాము దేవుడి కండువా కప్పుకుంటే కొందరు వాటికి మార్పింగ్ చేశారంటూ స్పీకర్కు వివరణ ఇవ్వగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం డిఫెన్స్ లో పడినట్టు తెలుస్తుంది. 8 మంది ఎమ్మెల్యేల వివరణపై బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మిగతా 8 మందిపై కూడా వేటు పడేటట్లు మరిన్ని ఆధారాలు స్పీకర్ కు ఇవ్వడానికి సిద్ధమవుతుంది బీఆర్ఎస్ అధిష్టానం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ చివరి దశకు చేరినట్లు కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ అధిష్టానం జరగబోయే గద్వార్ మీటింగ్ కు లేదా బీఆర్ఎస్ ఎంపీ మీటింగ్ కు జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించి వారిని ఇరుకున పెట్టే యత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆ ఇద్దరే కాదు మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేటట్లు చేయాలని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. కానీ వివరణ ఇచ్చేందుకు అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం, ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం ఇంకాస్త టైం అడిగి వాయిదా వేయగలిగితే ఈలోపు జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత రాజీనామా చేస్తే ఇంకొక 6 నెలల సమయం దొరుకుతుందనేది వారి యొక్క ప్లాన్.